రాజు ఇక రుక్మిణి కోసం ఒక మంచి చీరని తీసుకొని వస్తారు. రాజు, ఏంటి ఇంత మంచి చీర కొన్నావు? నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను రుక్మిణిని కదా, ఇలాంటి బట్టలు వేసుకోకూడదు కదా అనగానే, అమ్మాయి గారు, అందరికీ మీరు రుక్మిణినే, నాకు మాత్రం అమ్మాయి గారే. మిమ్మల్ని ఈ బట్టల్లో అస్సలు చూడలేకపోతున్నాను. అందుకే నా కోసం మీరు ఈ చీరని కట్టుకోవాలి అనగానే, రాజు తప్పకుండా కట్టుకుంటాను అని చెప్పి ఇక చీరని చక్కగా కట్టుకొని రాజు ముందుకు వస్తుంది. అమ్మాయి గారు, చాలా బాగున్నారు. నిజం చెప్పాలంటే ఈ చీర మీకోసమే నేశారు అనిపిస్తుంది అనగానే, రాజు, మన ఇద్దరిని ఎంత విడగొట్టాలనుకున్నా మన ఇద్దరం ఒకరికి ఒకరం అర్థం చేసుకున్నాం కాబట్టి ఈరోజు ఈ ఇంట్లో మన ఇద్దరం కలిసిమెలిసి ఉన్నాము. కానీ అమ్మ నాన్నది ఆ పరిస్థితి కాదు. నాన్న మనసుని పూర్తిగా మా అత్త విరిచేసింది. అందుకే రేపు వాళ్ళిద్దరి పెళ్లి రోజు రాజు అనగానే, అవునా అమ్మాయి గారు, మరి అలాంటప్పుడు వాళ్ళిద్దరి పెళ్లి రోజుని ఘనంగా జరపాలి కదా అనగానే, నిజమే రాజు, కానీ నాన్న మాత్రం దానికి ఒప్పుకోడు కదా అని అంటుంది రూపా. కరెక్ట్గా దీపక్, విజయాంబిక వాళ్ళిద్దరి మాటల్ని వినేస్తారు. అంటే మమ్మీ, రూప బ్రతికే ఉంది, రుక్మిణిగా ఇక్కడికి వచ్చిందన్నమాట. మమ్మీ, ఎలా సాధ్యం అనగానే, ఏముందిరా, ఆ రౌడీ వెధవులు సరిగా చంపకుండా ఒడ్డుకి వచ్చేటట్టు చేసుంటారు. ఇక రూపకి మన గురించి అంతా తెలుసు కాబట్టి రుక్మిణిగా వేషం వేసుకొని వచ్చింది. కానీ ఒకటి అర్థం కావటం లేదు, ఇద్దరు కవల పిల్లలు అన్న సంగతి వీళ్ళకి ఎలా తెలిసింది? అలాగే నేను చిన్నప్పుడే ఒక పాపని చంపేశాను, తిరిగి రుక్మిణిగా వచ్చిందని నమ్మాను. కానీ రూపే రుక్మిణిగా వచ్చిందని ఇప్పుడు మనకు అర్థమైపోయింది. కానీ ఇదంతా ఆ విరూపాక్షి తెలుసుకుందా లేకపోతే అనగానే, మమ్మీ, ఇప్పుడు మనకి అవకాశం దొరికింది. మామయ్య దగ్గర రూప బ్రతికే ఉండి ఇలా అత్త ఇలా మార్చి రుక్మిణిగా తీసుకొచ్చిందని చెప్పేద్దాం మమ్మీ అనగానే, నోరు ముయిరా, వెనకాల జరిగిందంతా విరూపాక్షికి అర్థమయ్యుంటుంది. అందుకే మనల్ని ఇలా ఇరకాటంలో పెట్టింది. అయినా మనం ఊరుకుంటామా? ఇక డోరు కొట్టు అని చెప్పి రూపారాజు డోరుని కొడుతుంది విజయాంబిక. డోరు తెరిచి ఒక్కసారిగా ఉలిక్కి పడతారు రూపారాజు. ఓ, రూప రుక్మిణిగా వచ్చిందని తెలిసిపోయిందిలే రాజు అనగానే, ఇంతలో విరూపాక్షి వస్తుంది. ఇక ఇద్దరిని లోపలికి రమ్మంటుంది. డోర్ క్లోజ్ చేస్తుంది విరూపాక్షి. ఏంటి, మా కాళ్ళ బేరానికి వచ్చేద్దాము అనుకుంటున్నారా? చెప్పండి. హే రూపా, నిన్ను చంపాలని చూసింది మేమే, కానీ బ్రతికి వచ్చేశావు. గుడికి ఆస్తులు, ట్రస్ట్కి ఆస్తులు రాసిస్తాము అంటే మేమేమైనా పిచ్చివాళ్ళమా? అందుకే నిన్ను లేపేశాము. కానీ దేవుడు అనుగ్రహం నీకుంది కాబట్టి ఇప్పుడు వచ్చావు. ఈ విషయం మా తమ్ముడికి తెలిస్తే మీ ముగ్గురిని బయటికి గెంటేస్తాడు. ఇలాంటి నాటకాలాడుతూ మీరు ఎన్ని రోజులు కాలం గడుపుతారు అని అంటుంది విరూపాక్షి. ఓ, ఇప్పుడు నేను రూపనే అని మా నాన్నకి చెప్పేస్తావా అత్తయ్య? నాకు భయంగా ఉంది. రాజు, ఏం చెయ్యాలి అని అంటుంది. అమ్మాయి గారు, మీ ఆస్తినంతా దీపక్, విజయాంబిక పేరు మీద రాసేయండి అని అంటారు. ఇప్పుడు దారిలోకి వచ్చావు రాజు, మాకు ఆస్తిని రాసిచ్చేస్తే మీ చావు మీరు చావండి, మాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు, ఈ ఇంట్లో మేము ఉండాల్సిన అవసరం కూడా ఉండదు అని అంటుంది విజయాంబిక. అంటే ఆస్తి ఇస్తే ఇంకెవర్ని చంపరా అని అంటుంది విరూపాక్షి. అవసరం ఉండదు కదా విరూపాక్షి, అయినా నీ జీవితం ఇలా అవ్వడానికి కారణం ఎవరు అన్నది ఇంకా తెలియలేదు కదా అనగానే, రెండు చెంపలు పగలగొడుతుంది విరూపాక్షి విజయాంబికది. ఏయ్ అనగానే, ఛీ, నీ గురించి మొత్తం నాకు తెలియదనుకున్నావా? జరిగిందంతా నాకు తెలుసు. ఇప్పుడే సూర్యకి మన కూతుర్ని ఈ రాక్షసే చంపిందని సాక్ష్యాలతో సహా మంత్రసాన్ని తీసుకొని వచ్చాను అంటే నీ బ్రతుకు ఏంటి అన్నది అర్థమవుతుంది. కానీ ఒకటి మాత్రం నిజం విజయాంబిక, సొంత తమ్ముడి జీవితమే నాశనం చేసినా నువ్వు ఆస్తి కోసం ఏదైనా చేస్తావు. కానీ ఒకటి మాత్రం నిజం, నా సూర్య నన్ను అర్థం చేసుకునే రోజు త్వరలో రాబోతుంది. మీ ఇద్దరినీ
ఎలా కొట్టాలి అన్నది సూర్యకే వదిలేస్తున్నాను అనగానే, అవునత్తయ్య, నువ్వు చేసిన పాపాలన్నీ అమ్మ నోటి వెంట వింటూ ఉంటే రక్తం మరిగిపోతుంది. నాన్నకి నేను ఆ నిజాలన్నీ చెప్తే మీ ఇద్దరు బ్రతుకు ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి ఊహించుకోండి. కానీ ఒకటి మాత్రం నిజం, అమ్మ గురించి నాన్న తెలుసుకోవాలి. అప్పుడే మీ ఇద్దరి గురించి బయట పెడతాను అనగానే, అమ్మయ్య, ఇప్పుడు గనక ఇద్దరి పిల్లల్లో ఒకరిని చంపేశాను, ఈ విరూపాక్షి తండ్రిని కూడా చంపేశానని నా తమ్ముడు ముందు ఉంచితే ఈరోజే బయటికి వెళ్ళిపోయేదాన్ని. కానీ ఇప్పుడు వాళ్ళే నాకు అవకాశం ఇచ్చారు. అయితే ఇప్పుడు నేను వేసిన ప్లాన్ని వీళ్ళకి ఖచ్చితంగా రివర్స్ అవుతుంది. నా తమ్ముడి దగ్గర నేను నాటకాలు మొదలు పెడతాను. అలాగే జీవన్ని బెయిల్పై బయటికి తీసుకొచ్చి ఆ రాఘవని చంపించేస్తాను. అప్పుడు విరూపాక్షి గురించి నిజం చెప్పేవారు ఎవ్వరూ ఉండరు. విరూపాక్షి జీవితాంతం నా తమ్ముడి దగ్గర తప్పుడు దానిలా మిగిలిపోతుంది. ఇక రూప చచ్చిపోయింది కాబట్టి రుక్మిణిగానే నా తమ్ముడి జీవితంలో మిగిలిపోతుంది. ఒకవేళ నిజం చెప్పినా ఇలాంటి అబద్ధాలు చెప్పారు కాబట్టి ఇది నిజమా కాదా అని నా తమ్ముడికి అర్థమవుతుంది. ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చారు, నేను ఇది యూజ్ చేసుకోవాలి అని. చూడు, మీ రూపాని బ్రతికే ఉన్నావని నాకు తెలుసు. నిజం నేను చెప్పను. కానీ రూపా, నేను మారిపోతాను. మందారాన్ని నా కోడలిగా చక్కగా చూసుకుంటాను. అలాగే మీ గురించి నాకు వద్దు, నా గురించి మీకు వద్దు. ఇకపై ఇలాంటివేమీ చెయ్యను అనగానే, సరే అత్తయ్య, నువ్వు చెప్పినట్టే చెయ్యి, మాకేమీ అభ్యంతరం లేదు అని అంటుంది రూపా. ఇక ఇటువైపు దీపక్, విజయాంబిక బయటికి వస్తారు. మమ్మీ, రూప, రాజు, అత్తయ్య ఎలాంటి నాటకాలు ఆడుతున్నారు? నిజంగా మామయ్య ముందు ఎందుకు చెప్పకూడదు అనగానే, చెప్తే మనిద్దరం వాళ్ళన్నట్టే గుడిమెట్లు గతవుతాయి. కానీ ఇప్పుడు మనకి వాళ్ళే అవకాశం ఇచ్చారా. రేపు నా తమ్ముడిది, విరూపాక్షిది పెళ్లి రోజంట. అల్లుడు కూతురు ఘనంగా జరిపిస్తారు. కానీ వాళ్ళకి నేను ఎప్పటికీ పెళ్లి రోజు వేడుకలు జరగకుండా చేస్తాను. ఎందుకంటే ఆ రాఘవని చంపేయాలి. అప్పుడు విరూపాక్షి జీవితం శాశ్వతంగా చీకటిమయం అవుతుంది. పద, అర్జెంటుగా జీవన్ని బెయిల్పై తీసుకొద్దాము అనగానే, మన దగ్గర డబ్బులు ఎక్కడివి అని చెప్పి అంటూ ఉంటాడు దీపక్. ఇక కరెక్ట్గా దీపక్, విజయాంబిక జీవన్ దగ్గరికి వస్తారు. ఏంటి, అందితే జుట్టు, అందకపోతే కాలు. ఇంట్లో మీ బ్రతుకు ఎలాంటిదో నాకు తెలుసు. ఇంకాసేపట్లో బెయిల్పై బయటికి వస్తున్నాను. ఆ రాఘవని చంపేస్తాను అనగానే, మేం కూడా అదే కోరుకుంటున్నాం జీవన్. నీకు చేసిన అన్యాయం మేము క్షమాపణ కోరేడానికే వచ్చాము అని అంటుంది. ఏమో, మీ పగ ఎలాంటిదో నాకు తెలీదు. కానీ వాడి కూతురు చచ్చింది కాబట్టి ప్రశాంతంగా ఉన్నాను అనగానే, లేదు, రూపే రుక్మిణిగా వచ్చింది. నీకొకటి తెలుసా, ఇప్పుడు వాళ్ళు పెళ్లి రోజుని రేపు ఘనంగా జరుపుకుంటున్నారు. వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు జీవన్. నువ్వేమో జైలు నుండి బయటకు వస్తున్నావు. వాళ్ళ కుటుంబం ఆనందంగా ఉంటే నీకు నచ్చదు కదా అనగానే, నేను చూసుకుంటాను, ఆ సూర్యప్రతాప్ అంతు తేలుస్తాను అని అంటాడు జీవన్. ఏం చేస్తావు జీవన్ అనగానే, మీకు చెప్తే మీరేం చేస్తారు అని అంటారు. నీకు సహాయం చేస్తాము అనగానే, రాఘవని మర్యాదగా వదిలేస్తాను. రాఘవకి విరూపాక్షి ఏ తప్పు చేయలేదని చెప్పడం కోసం పెళ్లి రోజునాడే సూర్యప్రతాప్ ఇంటికి పంపిస్తాను. రాఘవ విరూపాక్షి ఏ తప్పు చేయలేదని వాళ్లకు చెప్పేలోపు వాడి బాడీలో బాంబు అమరుస్తాను. ఇక వాడు చెప్పకుండానే బాంబు బ్లాస్ట్ అవుతుంది. కుటుంబం మొత్తం ఒక్కసారే సర్వనాశనమైపోతారు. ఇక ఈ రాష్ట్రానికి నేనే రాజునవుతాను అనగానే, సూపర్ ఐడియా బ్రో. ఎందుకంటే అందరూ ఒక్కసారిగా అయిపోతే ఇక మాకు అడ్డు ఉండదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు కదా, ఆ సంతోషాన్ని మేము దగ్గరుండి చూస్తాము. రేపు ఎలాగూ బాంబు బ్లాస్ట్లో చచ్చిపోతారు. రాఘవని చంపడం కంటే రాఘవ బాడీలో బాంబు పెట్టి ఇంటికి రావడమే బెటర్. అప్పుడు రాజు రూపకు కూడా డౌట్ రాదు. ఇక రాఘవ కనిపించడంతో
వాళ్ళ అమ్మ విరూపాక్షి గురించి నిజం చెప్తాడని ఆనందపడిపోతూ ఉంటారు. ఆ ఆనందం కొంతసేపు మాత్రమే ఉంటుంది. అందరూ ఒక్కసారే చచ్చిపోబోతున్నారు. చాలా థ్యాంక్స్ జీవన్, నిజంగా నీ దగ్గరికి వచ్చినందుకు మాకు ప్రశాంత ఏర్పడింది. దీపక్ పదరా, విరూపాక్షి నా తమ్ముడు పెళ్లి రోజుని, ఆఖరి పెళ్లి రోజుని అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. మనం డౌట్ రాకుండా అక్కడ బాంబు రాఘవ వచ్చేలోపు మనిద్దరం బయటపడిపోవాలి అని అంటుంది విజయాంబిక. ఇలా కుటుంబం మొత్తాన్ని బాంబుతో లేపేయాలని ప్లాన్ వేస్తారు జీవన్, అలాగే దీపక్, విజయాంబిక. ఇది ఇలా ఉండగా రుక్మిణి అలాగే రాజు విరూపాక్షి అలాగే సూర్యప్రతాప్ని తీసుకొస్తారు. ఏంటమ్మా అనగానే, నాయనా ఇన్ని సంవత్సరాలు మీకు నేను దూరం అయ్యుండాను, కానీ అమ్మ నాయన పెళ్లి రోజంటే నా కళ్ళ ముందు జరగాల. అందుకే ఇదిగో పట్టు చీరలు, నగలు అన్నీ చిన్నాయన చెప్తే ఆ షాపు వాళ్ళందరినీ ఇంటికి రప్పించాను. అమ్మకి మీకు ఇష్టమైన చీర, హారం ఇవ్వండి అనగానే, అమ్మ రుక్మిణి అని చెప్పి అంటూ ఉంటారు సూర్యప్రతాప్. పెద్దయ్యా, ఒకటి మాత్రం నిజం, భార్యాభర్తలు దూరంగా ఉంటే నిజంగా జీవితమే అల్లకొల్లోలంగా ఉంటుంది. మీ పెళ్లి రోజు ఖచ్చితంగా మా కళ్ళ ముందు మీరు సంతోషంగా ఉండాలి అని అంటారు రాజు. సరే రాజు, ఈ చీర, ఈ హారం అని చెప్పి సెలెక్ట్ చేస్తాడు ప్రేమగా. విరూపాక్షి చాలా సంతోషపడుతుంది. రేపు పెళ్లి రోజున ఈ బట్టలు, ఈ నగలు వేసుకోమనండి అనగానే, నాయనా నాకు సంతోషంగా ఉంది, అమ్మా ఈ చీర నీకు చాలా బాగుంటుంది అని అంటుంది రూపా. ఇంతలో దీపక్, విజయాంబిక చేరుకుంటారు. ఉండండి, ఆనందంగా ఉండండి, ఇప్పుడు మిమ్మల్ని ఏమీ డిస్టర్బెన్స్ చేయను అని అనుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.